హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను ముల్లంగి పికిల్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే చికెను మటను వాటికన్నా కూడా ఇది చాలా బెస్ట్ అంటారండి. ముందుగా దీనికోసం నేనైతే 1/2 kg ముల్లంగి తీసుకున్నానండి. వీటిని బాగా పిల్లర్తో జివరేసి తురిమేసుకున్నాను. ఇలా తురిమిన తర్వాత ప్లేట్స్ అంతా ఒక పక్కకు జరిపేసి దాని కింద ఏదన్నా ఒక వస్తువు పెట్టుకుంటే అది కొంచెం డౌన్ అవుతుంది. ఆ డౌన్లో ఈ నీళ్ళన్నీ వస్తూ ఉంటాయండి, ఒడుగుతూ ఉంటాయి. ఆ నీళ్ళల్లో 100 గ్రాముల చింతపండు వేశాను. ఇప్పుడు ఒక పాన్లో జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు కొద్దిగా, ఆవాలు 3 స్పూన్స్ వేసి వేయించేస్తున్నాను. సన్న మంట మీద వేయించుకోవాలా. అంతే, వేగిపోయాయండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలానే చేయాల్సిన అవసరం లేదండి. ఒక గుడ్డలో ఈ ముల్లంగి తురిమేసేసి బాగా పిండేసుకోవచ్చు, లేదా చేత్తోనే అలా బాగా పిండి ఆ నీళ్ళల్లో చింతపండు అయితే నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు తురిమిన ముల్లంగి ఉంది కదా, దాన్ని బాగా పిండేసుకున్నా నేను. ఇది ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయిస్తున్నాను. వాటర్ బాగా పిండేసామనుకోండి తక్కువ టైంలోనే ఇది వేగిపోతుందండి. చింతపండు నాకు పులుపు ఎక్కువ, అందుకని నేను 100 గ్రాములే వేసానండి. మీరు చూసి ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నానిపోయిన చింతపండులో కొద్దిగా ఉప్పు వేసి ఈ వాటర్తో పాటు మిక్సీ పట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ముల్లంగిని ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగే లోపల నేను ఇప్పుడు ఒక పాత్రలోకి ముందుగా పౌడర్ చేసుకున్నా కదా, ఆవాలు జీలకర్ర మెంతుల పొడి అది వేశాను. కొద్దిగా ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, ఇంగువ వేసేసాను. మిక్సీ పట్టుకున్నా కదా చింతపండు, అది కూడా ఇందులో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముల్లంగి తురుము కూడా వేగిపోయిందండి, అది కూడా వేసి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందుకోసం నేను కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు రెడీ చేసి పెట్టుకున్నాను. ముల్లంగి వేయించగా మిగిలిన ఆయిల్ ఉందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఆవాలు వేశాను. అవి వేగిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు రెడీగా ఉంచుకొని ఉన్నాం కదా కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించేస్తున్నాను. అవి కూడా వేగిన తర్వాత ముందుగా అన్నీ కలిపి పెట్టుకునేసాం కదా, చింతపండు పేస్టు, ముల్లంగి అన్నీ అది కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయిస్తున్నానండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, చింతపండు వాసన పోయేంతవరకు వేయిస్తే చాలు. అంతే అండి, రెడీ అయిపోయింది. దించేసి పక్కన పెట్టుకున్నాను. నేను దీనైతే ఎప్పుడూ చేస్తూ ఉంటానండి. ఇది చాలా బాగుంటుంది, 1 year అయినా కూడా పాడవదండి. ఇప్పుడు నేను దీన్ని గాజు గ్లాసులోనే భద్రపించుకుంటున్నాను, లేదా జాడీలలో భద్రపించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఊరగాయ అయితే. ఇదైతే చేసినప్పటి నుంచి తినేవచ్చండి. 2వ రోజు 3వ రోజు అవసరం లేదు, అప్పటి నుంచి తినేవచ్చు. ఇప్పుడు ఈ పాన్లో కొద్దిగా రైస్ వేసి బాగా కలిపేస్తున్నాను. అంతే అండి, ముల్లంగి పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.